వచ్చి బాహాటంగా ప్రకటించడానికి లేదు. సరే, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అంశాలు పరిగణలోకి వస్తాయి. బట్ ఒకసారి చర్చలోకి వెళ్దాం. మనతో పాటు రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, అట్లాగే ప్రేమ్ గాంధీ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రేమ్ గాంధీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో అధ్యక్ష ఎంపికలో బీజేపీకి ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏంటి ఒకసారి చెప్తారా? అంటే పార్టీ పరంగా మీరు పెట్టుకున్నటువంటి సిద్ధాంతాల పరంగా. ఒకటే మేజర్ గా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అంశాలు ఒకటే చూస్తా ఉన్నాము. వివాహ రహితుడైనటువంటి వ్యక్తి ఉండాలనేటువంటి ప్రయత్నం చాలా తప్పకుండా చూసేటువంటి అంశం. తర్వాత ఆయన పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు, ఏం సంగతి, అసలు పార్టీలో వ్యవహారాలు ఎట్లా చేస్తున్నారు, పార్టీలో ఏ స్థాయి వ్యక్తి, ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ ఎట్లా, ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ, ఇవన్నీ చూసిన తర్వాతనే ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రధానంగా మీరు ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ మాత్రమే ఎక్కువ హైలైట్ చేస్తుంది. అఫ్ కోర్స్ బీజేపీ గతం నుంచి అట్లే ఉంది. అన్నమలై విషయంలో అదే బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు నయనార్ నాగేంద్రన్ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. ప్రజాదరణ చూస్తున్నారు కానీ పార్టీకి ఉన్నటువంటి లైన్, పార్టీ సిద్ధాంతాలు మాత్రం ఇక్కడ అవసరం లేదు అన్నది ఒక పాయింట్ మాటల్లో కనిపిస్తోంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం, పార్టీ యొక్క నియమాలు లేదా పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం. ఇది మనము ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రజాస్వామ్యంగా బయటికి ఇచ్చేయాల్సిన పార్టీ యొక్క నిర్మాణం, పార్టీ యొక్క అధిష్టానం, కేంద్ర అధిష్టాన నాయకత్వం కానీ, రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం కానీ, ఆ ప్రాంతాల వారికి అభివృద్ధి కోసం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రాధాన్యతను చూసుకొని అక్కడ అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఇదే ఉండాలనేటువంటి నియమాలు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఉదాహరణ చూసుకుందాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు చేశారు, దాని తర్వాత తెలంగాణ ఉన్నప్పుడు అధ్యక్షులు చేశారు, మరొక పర్యాయం ఇప్పుడు కూడా అధ్యక్షులు చేస్తా ఉన్నారు. ఇక్కడ పార్టీ నిర్మాణము, పార్టీ కిషన్ రెడ్డి గానీ బండి సంజయ్ గానీ వీళ్ళిద్దరిది కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే కిషన్ రెడ్డి మొదటి నుంచి బీజేపీని పట్టుకొని ఉన్నారు, బీజేపీతోనే ఉన్నారు, బీజేపీలోనే ఉన్నారు. ఆయన బీజేపీ పార్టీ ఆఫీస్ కి మొదటి నుంచి బచ్పన్సే ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన పెరగడమే బీజేపీలో పెరిగిన వ్యక్తి. సో కిషన్ రెడ్డికి, నయనార్ నాగేందర్ కి ఎట్లా మీరు లింక్ చేస్తారు, అన్నమలైకి ఎట్లా లింక్ చేస్తారు? సో ఇది పార్టీ పరంగా క్లియర్, ఇది ఓకే. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇప్పుడు నూతన ముఖ్యమంత్రి అయితున్న నాగేందర్ గురించి మనం మాట్లాడినప్పుడు అక్కడ మనం అది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ, ఆల్రెడీ ఆయన మంత్రిగా చేస్తున్నారు, ఎమ్మెల్యేగా ఒకసారి పోటీ చేస్తున్నారు, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుచున్నారు, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. పార్టీ గత కమిటీలో ఎవరైనా అన్నమలై కమిటీలో కూడా వారు చాలా కీలకమైనటువంటి భూమిక పాత్ర పోషించినట్టు దాఖలు ఉన్నాయి. దాన్ని బట్టి పార్టీ యొక్క ఆలోచన విధానము ఈ రాష్ట్రంలో వారు ఉండడం వల్ల రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, ఆ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మంచి జరుగుతారని ఆలోచించి పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంట్లో మనం ప్రత్యేకమైనటువంటి ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటిపోతా ఉన్నాము. పార్టీకి సంబంధించిన ప్రాథమిక సభ్యత్వం 10 సంవత్సరాలు ఉన్నటువంటి నియమాలు తప్పనిసరి అనేది ఏం లేదు అక్కడ. ఎందుకంటే తప్పనిసరి 10 సంవత్సరాలు నియమాలు ఉండాలనే అంశం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో చూడొచ్చు, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు కాలాగుణంగా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయిన తర్వాత అప్పుడెప్పుడో ల్యాండ్ లైన్ ఉండే పిల్ల మొబైల్ ఫోన్ వాడుతా ఉన్నాం. అట్లనే ఇలా ప్రజల్లో ఆదరణ చూస్తా ఉన్నాము. ఇలా పార్టీలో ఆయన ఎంత ప్రజల్లో ఆదరణ చూస్తున్నారు, తప్పనిసరి అన్నటువంటి నిబంధన లేదు అన్నప్పుడు ఎందుకు మరి తెలంగాణ విషయంలో ఎందుకు దాగుడు మూతలు ఆడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది? ఈటల రాజేందర్ పేరు ఒకసారి అంటారు, మాజీ ఎమ్మెల్సీ పేరు ఒకటి తీసుకొస్తారు, లేదు ఇంకొక ఎమ్మెల్యే వచ్చారు, రాజాసింగ్ వస్తారు, స్టేట్ కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంప్ లాగా ఉంటారు, సెంట్రల్ కమిటీ నిర్ణయించాలి అన్నటువంటిది ఆయన కామెంట్ చేస్తూ ఉంటారు. ప్రజాదరణ అన్నప్పుడు ఇన్ని గ్రూప్ పాలిటిక్స్ తెలంగాణలో ఎందుకు కనిపిస్తున్నాయి? కొంత సమయం పట్టవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చడానికి 100% అవకాశం ఉంది. కాబట్టి సమర్థమైనటువంటి నాయకత్వం వెతికే ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా ఇచ్చేసేటువంటి ప్రయత్నం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరు సమర్థమైనటువంటి వ్యక్తులు మనం మాట్లాడుతున్నాము. ఒకసారి డబుల్ ఇంజన్ సర్కార్ గురించి చెప్తారా? వాట్ ఇట్ హ్యాపెండ్ ఇఫ్ డబుల్ ఇంజన్ సర్కార్ విల్ కమ్? రాష్ట్రము కేంద్రము సమన్వయంగా పనిచేయడం వల్ల రాష్ట్రానికి అభివృద్ధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే భారతీయ జనతా పార్టీ ఉందో అదే రాష్ట్రంలో కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు పాలనా వ్యవస్థ సరళంగా జరిగేటువంటి అవకాశం ఉంటది. చిన్న విషయానికి పెద్ద విషయానికి ఒకరినొకరు విభేదించుకున్నటువంటి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర ఎందుకు మరి భారతీయ జనతా పార్టీ కొంచెం
సీతకన్న వేస్తోంది, ఎందుకు ప్రాంతీయ పార్టీలు నెగ్లెక్ట్ చేస్తోంది భారతీయ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి చెందుతుంది అనేది ఎందుకు జనాలకు పంపిస్తున్నారు? బీజేపీ అందరికి ఒకటే, దేశం మొత్తం నాదే అనుకున్నప్పుడు ఎందుకు ఈ వేరియేషన్స్ ఎందుకు? అయితే అది తప్పుడు సమాచారం, అట్లేం లేదు. మన రాష్ట్రానికి వచ్చినా కానీ ఇప్పటి వరకు సుమారు 13-14 సార్లు కేంద్రం సంబంధించిన మంత్రుల్ని, ప్రధానమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు 10 అంశాల్లో కలిసిన ప్రతిసారి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కానీ, నిధుల గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి అనేక విషయాల్లో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఎక్కడ వ్యతిరేకించినటువంటి దాఖలాలు లేవు కదా. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు కేంద్రం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో లేదా కేంద్ర మంత్రులతో సమన్వయంగా పనిచేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా స్వాగతించిన దాఖలాలు ఉన్నాయి. పరస్పరంగా మాట్లాడుకొని అనేక సంక్షేమ పథకాలే కానీ, కేంద్రం ఇచ్చేటువంటి నిధులే కానీ, ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశంలు కానీ అనేక సందర్భాల్లో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఏంటి అంటే సరైన అవకాశం ఎక్కువ ఉంటుందనే ప్రయత్నం. అంటే ఒక క్లారిటీ బీజేపీ ఇస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. రెహమాన్ గారు,